హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా ఇదైతే కొరమేను ఇగురండి. చేపలు ఇగురు చేపల్లో కొరమేను ఉంటుంది గదా! ఇది. దీన్నైతే తోలు తీసేసి శుభ్రంగా చేసి ఇస్తారు వాళ్ళు. తోలుతో వండుకుంటే అంత బావుండదు. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దానికి ఉల్లిపాయ గ్రేవీ అయితే 4 లవంగలు, కొంచెం చెక్క, ధనియాలు, గసగసాలు లేవు. అందుకని గసగసాల బదులు ఒక జీడిబద్ద, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ బాగా మెత్తగా అక్కర్లేదు పేస్ట్‌లాగా. ఇలా క్రష్‌గా ఉంటే సరిపోతుంది. ఇంక దానికోసే కొంచెం పులుపు ఉంటే బావుంటుందని టమోటా, నాకు అందులో చిక్కుడుకాయలు ఇష్టం. 4 చిక్కుడుకాయలు, తాలింపులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే గనుక ఇలా బాండీ గానీ, ఏదో ఒకటి కళాయి గానీ పెట్టుకోవచ్చు. నేనైతే నాకు మట్టిదాక ఉంది. మట్టిదాక పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేశాను. ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేశాను. దాన్నయితే గనక ఉల్లిపాయ నుంచి నూనె బయటకొచ్చే వరకు పచ్చివాసన పోయేలాగా వేగించాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, 4 చెక్క అన్నీ ఉన్నాయి కదా! అన్నీ ఒకేసారి వేగుతాయి. వేగి కాస్త ఇలా ఆయిల్ బయటకొచ్చినప్పుడు ఈ కడిగి పెట్టుకున్న ఈ కొరమేను ముక్కలున్నాయి కదా! అవి పెట్టేసుకోవాలి. దాంట్లో అది వేసిన తర్వాత కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత దానికి సరిపడా కాస్త ఉప్పు, కారము, పసుపు వేసి ఇంకా ఇలా కొంచెం ఒక టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా! దాన్ని కూడా వేసి బాగా కలపాలి. గరిటెతో అటు ఇటు కదిపినా చెరువు చేపలు బొచ్చు సీలవుతలాగా ఇది విడిపోదు. ఈ కొరమేను ముక్క గట్టిగా ఉంటుంది. గరిటెతో కదపవచ్చు లేదా క్లాత్‌తో ఇలా ఇలా కుదపవచ్చు. నేను పక్కన 4 చిక్కుడుకాయలు కూడా ఒక్కసారి పొంగురానిచ్చి ఇందులో వేశాను. ఇంకా ఒక గ్లాసు నీరు పోసి ఉడకనిస్తే కూర అయితే ఇలా అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా వచ్చింది. పక్కన రైస్ కుక్కర్‌లో రైస్ కూడా పెట్టేశాను. అది కూడా అయిపోయింది. ఇంకా అయితే గనుక వేడివేడిగా టేస్ట్ చూద్దాం రండి. అమ్మో! చాలా కాలిపోతుంది. కానీ తినాలనే నోరు ఊరిపోతుంది. ముందుగా చిక్కుడుకాయని చూస్తుంటే నోట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది. నాకు ఇలా ఇగురు కూరల్లో చిక్కుడుకాయలు వేస్తే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ముక్కను టచ్ చేస్తుంటే చాలా కాలుతుంది. ముందుగా చిక్కుడుకాయతో తిన్నాను. చాలా బాగుంది అద్భుతంగా. ఇంకా కొరమేను ముక్క అయితే కనుక చికెన్‌లాగా ఉందండి. అస్సలు దీంట్లో ముల్లు లేదు. మా మనవడికి చిక్కుడుకాయ పెడుతున్నాను. చికెన్‌లా ఉందండి. అస్సలు దీంట్లో ఒక మెయిన్ ముల్లు ఒకటే ఉంటుంది. నడుము ముల్లు. పక్కపక్కన చిన్న ముళ్ళు ఉండవు కదా! అందు గురించి. ఇంకా కూర అయితే చాలా బాగుంది. ఇంక దీనితోటైతే తినేసాను. ఇంకా ఫిష్‌తో కూరతో అన్నం తిన్నాక మన ఆంధ్రా వాళ్ళు ఇంకా పెరుగన్నం తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా కాస్త అన్నం పెట్టుకుని పెరుగేసుకుని ఇంకా చిన్న చిన్న మామిడి పళ్ళు ఉన్నాయి ఇంట్లోను. ఒకటి తిన్నా సరిపోదు చిన్నగా ఉన్నాయి కదా! 2 మామిడి పళ్ళు పెట్టుకుని అయితే ఇలా తినేసాను. ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి.